అసలు ఈ పుస్తకం రాయడానికి గల ముఖ్య కారణం ఏమిటి యాక్చువల్లీ? నా బుక్ టైటిల్ ద పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ ఫ్రమ్ షాడోస్ టు స్పాట్లైట్. నాకు తెలిసి ఇది చాలా మందికి క్వశ్చన్ వచ్చే ఉంటుంది మనసులో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years ఉన్నప్పుడు నేను పేరెంటాలు అవి జరుగుతుంటాయి కదా ఇంట్లో. అవును కదా. సంక్రాంతికి మేము బొమ్మల కొలువు అలా పెట్టుకునే వాళ్ళం, వెళ్ళే వాళ్ళం. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సో నేను చూసేదాన్ని, కొంతమంది లేడీస్కి బొట్టు పెట్టి తాంబూలో ఇవ్వడం, కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు. అవును. ఎందుకు కొంతమందికి ఇవ్వట్లేదు? ఫస్ట్ క్వశ్చన్ రైజ్డ్ నా బ్రెయిన్లో. అది ఎందుకో నాకు తెలిసేది కాదు, అడగాలని కూడా అంత తెలీదు, ఎవరిని అడగాలి ఏంటి అని. జస్ట్ క్వైట్గా ఉండేదాన్ని. కొన్ని రోజులకల్లా పెరిగే కొద్దీ నా అంతటి నేను తెలుసుకున్నది ఏంటంటే, హస్బెండ్ లేని వైఫ్స్కి ఇవ్వట్లేదు, హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. సో అది నాకు అర్థమైంది. అదేంటి హస్బెండ్ లేని వైఫ్స్కి హస్బెండ్ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు, హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఎందుకు అలాగా? అది అర్థం అవ్వలేదు చాలా రోజులు. తర్వాత ఇంకా మామూలుగా నేను పెరుగుతున్నాను, అంత పట్టించుకునే దాన్ని కాదు. బట్ ఇలా జరిగినప్పుడు ఆ మైండ్లో క్వశ్చన్ వస్తుండేది, పోతుండేది. తర్వాత నేను చాలా దగ్గర వాళ్ళల్లో చూశాను. ఫస్ట్ టైం హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్కి 10th day, ఫ్యూ క్యాస్ట్లో ఫ్యూ వాళ్ళల్లో 11th day సంథింగ్ అలాగా ధర్మోదకాలని ఇస్తారు. ఇచ్చిన తర్వాత వైఫ్కి బొట్టు తీసేయడం, గాజులు తీసేయడం, సో వాళ్ళు వేసుకున్న మంగళసూత్రం తీసేయడం. సో వైట్ శారీ కట్టుకున్న తర్వాత వచ్చి వాళ్ళని చూస్తారు. సో అప్పటి నుంచి షీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ విడో. సో ఇలాంటి ఒక రిచువల్ జరుగుతోంది అని ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను చూశాను దాన్ని నా కళ్ళతో. అది నాకు చాలా హార్డ్గా హిట్ చేసింది. ఐ ఫెల్ట్ నేను చూసిన ఆ క్షణమే నాకు అర్థమైపోయింది, ఇట్స్ వెరీ ఇన్హ్యూమన్. ఒక మనిషిని మీరు చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నాం. బట్ అక్కడ ఉన్న ఎవరి ఫేసుల్లో నేను ఆ బాధ చూడలేదు. లైక్ అది నార్మలైజ్ చేసేసారు. అంటే హస్బెండ్ చనిపోతే 10th day వైఫ్కి ఇలా చేయడం అనేది చాలా నార్మలైజ్ చేసేసారు. నేను ఎవరి కళ్ళల్లో కానీ ఒక రకమైన బాధ, ఇది తప్పు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ నేను చూడలేదు. అంటే కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళ బాడీలో బ్లడ్లో ఇన్కల్కేట్ అయిపోయింది ఏంటి అని అంటే, ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దిస్ ఓన్లీ. అది నాకు చాలా హార్డ్ హిట్ చేసింది. అది నేను ఎలా వెళ్ళి ఇది చేస్తోంది తప్పు అని చెప్పలేను, ఎవరు వింటారు? రైట్, ఇది తరతరాలుగా వస్తోందమ్మా, నువ్వెవరు చెప్పడానికి? లేకపోతే ఈ కాలం అమ్మాయిలు ఇలాగో, లేకపోతే ఫెమినైన్ యాంగిల్లో చూస్తారు, ఫెమినిస్ట్వా నువ్వేమైనా ఇలా మాట్లాడతారు. ఈ అన్ని భయాలతో నేను కామ్ అయిపోయాను. చూసిన ఏం మాట్లాడేదాన్ని కాదు, బట్ చాలా అబ్జర్వ్ చేసేదాన్ని. బట్ వన్ ఫైన్ డే, నో, ఇది జరుగుతోంది, ఏదైతే జరుగుతోందో ఇది కరెక్ట్ కాదు అని నేను ఎప్పుడైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానో, నాకు చాలా టైం ఇచ్చుకున్నాను. నేను వెంటనే ఏమి ఇది కరెక్ట్ కాదు అని నేను ఎవరితో చెప్పడం కానీ ఏం చేయలేదు. నేను చాలా టైం ఇచ్చి ఆలోచించిన తర్వాత ఇయర్స్ అని చెప్తా, ఒక 5 years అని చెప్తా. 5 years పాటు నేను చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశా, రకరకాల కల్చర్స్ చూసేదాన్ని. ఇప్పుడు నేను ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళ కల్చర్లో విడోస్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. సో అలా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నేను చేయగలిగినంత. తర్వాత అన్ని ప్లేసెస్లో ఏదో ఒక రకంగా విడోస్కి ఇలా జరుగుతోంది, మోర్ ఆర్ లెస్ ఇలాగే అని నాకు ఎప్పుడైతే అర్థమైందో ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, ఇది మార్పు తేవాల్సిన విషయం, ఇది వోకలైజ్ చేయాల్సిన విషయం అని ఫిక్స్ అయిన తర్వాత నేను అప్పుడు ప్రాపర్ రీసెర్చ్ స్టార్ట్ చేశానండి. లైక్ ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు ఇందులో. సో విడో హర్సెల్ఫ్, ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఫ్యామిలీస్, మెయిన్లీ లేడీస్, అండ్ ఆల్సో చాకలి అమ్మాయి, వాషర్ ఉమెన్, ఎవరైతే చాకలి అమ్మాయి ఉంటారో ఆవిడ చేత ఇది చేయిస్తారు. అసలు ఇప్పటికీ నాకు లాజిక్ దొరకంది ఏంటంటే, చాకలి అమ్మాయి చేత ఎందుకు చేయిస్తారు? చాలా చెప్పారు, నాకు అవి ఇల్లాజికల్గా అనిపించాయి. ఏంటంటే కడుపు చలవ అవి ఇవి అని. నో మ్యాటర్ వాట్, అసలు ఏంటి అనేది చాకలి అమ్మాయి
అండ్ పురోహిత్ హిమ్సెల్ఫ్, అవును. ఎవరైతే పురోహిత్ ఉంటారో ఈ కర్మకాండలు చేయిస్తారో ఆయన ఎలా అంటే దీనికి రిలేటెడ్ అని చెప్తాను. ధర్మోదకాలు వదిలొచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన చూస్తారు విడో మొహం, తర్వాత ఎవరైతే కర్మ చేశారో సన్ లేకపోతే ఇంకెవరైనా కర్తను పెట్టుకొని చేయించారో వాళ్ళు చూస్తారు. దెన్ ఫాలోడ్ బై వాళ్ళ వైఫ్స్. ఇంకా అవును అవును, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు వన్ బై వన్ వెళ్ళి చూసేస్తుంటారు. దానికి కూడా మళ్ళీ మంగళవారం శుక్రవారం అవ్వకూడదు, చాలా ఉన్నాయి, తిథి నక్షత్రం వారం, ఇవి అలా చూసే వాళ్ళు కూడా, అవమానించేదే కాకుండా అలా చూసే వాళ్ళకి కూడా ఒక పచ్చి పసుపు కొమ్ము మెళ్ళో కడతారు మెళ్ళో. కట్టుకొని వెళ్ళి చూసి వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో అన్నది Correct. ఇదంతా నడుస్తూ ఉంటుంది. కరెక్ట్. ఇవి మీరు సత్యవాణి ఏమని అడిగారా, వై ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్, ఎందుకు అంటే అమ్మ ఏం చెప్పారు? అసలు ఏమీ దీనికి వెనకాల రీజన్ లేదు, అలా ఆచారం మొదలైంది. సో నేను అదే అసలు ఇలా మొదలైందంటే ఒక కారణం ఉంటుంది కదా అని నేను రూట్స్లోకి వెళ్ళడానికి ట్రై చేశాను. సో ఐ స్టార్టెడ్ విత్ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన మహాభారత రామాయణ కాలాలు ఏం చెప్తున్నాయి అసలు ఇలాంటి. సో నేను చదవలేను, నాకు అంత నాలెడ్జ్ ఏమీ లేదు, అంత ఇది లేదు. సో తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు నా చుట్టుపక్కల నాకు అవైలబుల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే శాస్త్రంలో ఇలాంటిదేం లేదమ్మా, మేము కూడా ఇలాంటివేం చదవలేదు. అది క్లియర్గా వచ్చిందండి చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి. గరికపాటి గారు ఆయన ఇలాంటి వాటి గురించి ఎంత మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. అవునవునవును. సో ఇలా చాలామందిని నేను కలిశానండి, పండితుల్ని, ఇలాగా శాస్త్రం తెలిసిన వాళ్ళని, కొద్ది గొప్ప వాళ్ళు చదివిన వాళ్ళని. వాళ్ళందరూ ఏమి లేవమ్మా ఇలాంటి శాస్త్రాల్లో, స్టార్ట్ అయ్యింది సమ్వేర్ అని చెప్పారు. సో నేను నాకు తెలిసిన గూగుల్ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన బుక్స్ ఇలా చూస్తే ఎలా స్టార్ట్ అయింది అంటే అప్పట్లో ఆడవాళ్ళని కొంచెం చాలా బ్యాక్ టైంలో హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళని రేప్ చేయడం, వాళ్ళని మిస్ట్రీట్ చేయడం, అలాంటి వాటి నుంచి కాపాడడానికి వీళ్ళని అందవికారంగా తయారు చేస్తే అట్లీస్ట్ సో వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారేమో, నాకు వేగ్గా దొరికింది. బట్ క్లియర్గా ఎక్కడ ఇవేమీ లేదు, ఒక థియరీ ఎవరిదో ఇది ఇలాగా. సో ఇవన్నీ చూస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ వీటికి ఒక లాజిక్ రీజన్ ఏమీ లేదు. అండ్ ఇఫ్ మన శాస్త్రాలు కానీ మన మహాభారతాలు రామాయణాల్లో స్టోరీస్ చూస్తుంటే చాలా క్లియర్గా ఉంది, చాలా రెస్పెక్ట్ చేశారు ఆ కాలంలో ఉమెన్ని, ఎక్కడ మిస్ట్రీట్ చేయలేదు. బికాజ్ మనం చూసుకుంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ విడోసే, రైట్? అండ్ మహాభారతం టైమ్స్లో తీసుకున్నా కూడా వాళ్ళు విడోసే. మొత్తం యుద్ధంలో అందరూ చనిపోయారు, మిగిలింది 5 పాండవులు, వాళ్ళ ఆవిడ వైఫ్ ద్రౌపది, అండ్ కౌరవుల సైడ్ బ్రదర్స్ అందరు విడోస్, రైట్? ఎక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ వ్యాసుడు రచించినట్టు ఎక్కడ దొరకలేదు, చాలా గౌరవంగానే ట్రీట్ చేసినట్టు ఉంది మొత్తం. సో ఇంకా ఇవన్నీ చూసాక అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, సో ఇది వోకలైజ్ చేయాల్సిన పాయింట్. ఎలా వోకలైజ్ చేయాలి వాజ్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ. సో నేనేమి సెలబ్రిటీ ఆర్ సంథింగ్ కాదు, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ప్లేస్. ఎలా అని నేను ఆలోచించా. సో పెన్ ఈజ్ మైటియర్ దాన్ ఎ స్వార్డ్. బట్ నేను రైటర్ కూడా కాదు, ఇది ఎలా రాయాలి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏమీ రాయలేదు అలా కూడా. బట్ సమ్హౌ నా ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవే నన్ను ముందరికి నడిపాయన్నమాట. ఎలా రాశానో నాకు కూడా తెలీదు, బట్ 68 pages బుక్ అయితే రాశానండి. సో నేను ఒక పబ్లిషింగ్ హౌస్కి అప్రోచ్ అయ్యాను, ఎడిటర్ హెల్ప్ తీసుకున్నా ఫర్ గ్రామటికల్ మిస్టేక్స్, కరెక్షన్స్ అండ్ యునో ఫ్రేజింగ్ అండ్ ఆల్ దాట్. సో నా ఎమోషన్స్ని మార్చకుండా ఎడిట్ ఏమైనా చేయగలరా అని ఐ స్టార్టెడ్. సో ఎడిటింగ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు ఎడిట్ చేసింది నాకు అంత నచ్చలేదు అన్నమాట. లైక్ నా ఎమోషన్స్ని నేను ఇది చేయలేకపోతున్నా, బికాజ్ చాలా హై లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళు మార్చడానికి ట్రై చేశారు. బికాజ్ రైటర్కి ఇంగ్లీష్ ఆల్సో ఇంపార్టెంట్ అని వాళ్ళు కొన్ని మార్చితే నాకు అవి నచ్చలేదు. సో నేను బేసిక్ ఇంగ్లీష్లోనే ఉంచండి, అసలు మార్చొద్దు అని చెప్పి అప్పుడు. సో అందుకే నా బుక్ చాలా బేసిక్ ఇంగ్లీష్లో ఉంటుంది, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది. రైట్. సో తర్వాత అలా బుక్ నేను రిలీజ్ చేశాను. రేపటికి 1 year అవుతుంది ఆ బుక్ రిలీజ్ అయ్యి, Feb 14th రిలీజ్ అయింది. ఓకే.